హాయ్ అండి. నేనైతే దీపావళి స్పెషల్ బాదుషా అయితే చేస్తున్నాను. ఒక 2 కప్పుల మైదా పిండినైతే తీసుకొని అందులోకైతే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా, నెయ్యి వేసుకొని పెరుగు ఒక 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకొని మంచిగా ఇదంతా ఒక ముద్దలాగా అయ్యేంత వరకు అయితే కలుపుకున్నాను. వాటర్ అయితే వేయలేదండి. వాటర్ వేస్తే ఈ పిండి ఇది బాదుషా అయితే గట్టి పడుతుందని వేయలేదు. ఓన్లీ పెరుగు ఒకటే వేసాను. ఇవన్నీ వేసి ఈ విధంగా అయితే కలుపుకున్నాను. కలుపుకొని అయితే ఒక అరగంట సేపు అయితే నానాలని అయితే పక్కన పెట్టుకున్నాను. మూత పెట్టేసి తర్వాత ఒక 2 కప్పుల షుగరులోకి అయితే ఒక కప్పెడు వాటర్ అయితే తీసుకొని దీన్ని అయితే కొద్దిగా చక్కెర అంతా కరిగేంత వరకు అయితే ఉడకనిచ్చాను. తర్వాత లాస్ట్లో యాలకుల పొడి వేసి ఈ చక్కెర అంతా కరిగిన తర్వాత అయితే దించేసుకున్నానండి. కొద్దిగా జిగురులాగా అయితే అయిన తర్వాత ఇంకా తర్వాత అయితే అదైతే దించుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఇదైతే ఈ పిండినైతే చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకొని మధ్యలో అయితే ఒక చిన్న రంధ్రం అయితే పెట్టేసి ఇంకా దీన్ని అయితే వేడి నూనెలో అయితే వేయించుకున్నాను. ఇలా అయితే చేసి ఇక వేడి నూనెలో అయితే వేయించుకున్నాను. కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు అయితే వేయించుకున్నాను. ఈ విధంగా అయితే అన్నీ కూడా వేయించుకున్నాను. ఈ విధంగా అయితే సిమ్లో పెట్టుకుంటూ కొద్దిగా తగ్గించుకుంటూ పెంచుకుంటూ అయితే అన్నీ కూడా అయితే వేయించుకున్నాను. ఇంకా నూనె బాగా వేడైందని స్టవ్ కూడా ఆపేసాను. ఇంక మళ్ళీ అయితే స్టవ్ అయితే వెలిగించుకుంటున్నాను. మరి ఎక్కువ వేడి ఉంటే ఇవి మాడిపోతాయేమోనని స్టవ్ ఆపేసుకుంటూ చిన్నగా పెద్దగా చేసుకుంటూ అయితే ఇవైతే వేయించుకున్నాను నూనెలో.
ఇంకా తర్వాత అయితే ఇవన్నీ ఇట్లా వేయించుకొని అయితే ఒక 15 మినిట్స్ అయితే ఆ చక్కెర పాకంలో వేసి ఉంచుకొని తర్వాత అయితే ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. ఇవ్వండి ఒక 5-6 వరకే చేశాను, ఎక్కువ ఏం చేయలేదు. ఇంకా ఇవైతే నూనె అయితే ఇది చక్కెర వాటర్ అయితే ఇలా దగ్గర పడ్డాక కొద్దిగా జిగురుగా అయిన తర్వాత అయితే ఇంకా ఇందులో అయితే ఒక 15 మినిట్స్ అయితే అవి వేసి ఉంచుకున్నాను. ఇక స్టవ్ అయితే ఆపేసి ఇవైతే వేసి ఒక 15 మినిట్స్ ఉంచేసుకొని అయితే తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. నేను చేసిన బాదుషా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి.